అదేవిధంగా మరొక శుభాలు తెలియపరచడానికి దైవజనులు రెవరెండ్ డి యోసేపు గారు మన మధ్యలో ఉంటూ ఉన్నారు. వారు కూడా వారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నారు. గమనిక మరొకసారి మరి కూర్చోగలిగినటువంటి వారు అందరూ కూడా ఎదర బరకాలు ఖాళీగా ఉన్నాయి కనుక దయచేసి మరి చిన్నపిల్లలైనటువంటి వారు మరి ఎదర కూర్చోవాలని తెలియపరుస్తూ ఉన్నాం. మరికొద్ది నిమిషంలో మరికొన్ని చైర్స్ మీ కొరకు ఏర్పాటు చేయాలని మేము మరి ఆశపడతా ఉన్నాం. కనుక మరి ఈ యొక్క చిన్న పొరపాటుని మన్నించాలని కొంచెం సమయం వేచి ఉండాలని కోరుతా ఉన్నాం. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. సోల్మేట్ వారి బృందానికి కూడా నా ప్రత్యేక వందనాలు మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. రెండు మాటలు. రక్షణ పొందిన వారికి, రక్షణ పొందని వారికి. రక్షణ పొందిన వారికి నేను ఇచ్చేటువంటి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, వారు ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిరి అని ఉంటుంది. కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటూ ఉండగా కేవలం ఒక్క నక్షత్రానికి మాత్రమే ఆయన నక్షత్రం అని చెప్పబడింది. ఆ ఒక్క నక్షత్రమే యేసు ఉన్న చోటికి నడిపించింది, జ్ఞానులకు జ్ఞానోదయాన్ని కలిగించింది. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా శ్రమలలో ఆయన మనిషిగానే బ్రతకాలి, కలిగి ఉన్నప్పుడు కూడా ఆయన మనిషిగానే బ్రతకాలి. నువ్వు ఎక్కడున్నా ఆయన మనిషిగానే బ్రతకాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసి గమనించాలి, నువ్వు శ్రమలలో ఉన్నా, ఎక్కడున్నా, బంగారం మట్టిలో ఉన్న విలువ మారదు, బురదలో ఉన్న విలువ మారదు. అలాగే రక్షించబడిన విశ్వాసి ఆయన మనిషిగా బ్రతికినంత కాలము విలువ మారలేనటువంటి వాడే. 2, రక్షణ లేనటువంటి విశ్వాసుల కొరకు, రక్షణ లేని విశ్వాసులు అంటున్నాను గమనించండి. అంటే వారు ప్రార్థనకు వస్తారు కానీ ఇంకా యేసు ప్రభువును అంగీకరించలేని వారిగానే బ్రతికే వాళ్ళు ఉన్నారు. అంటే వాడు విశ్వాసులు అని చెప్పకూడదు. అనేక మంది రక్షణ లేని వారు ఇక్కడ చాలామంది ఉండొచ్చు. యేసు ప్రభు నిన్ను మరణశిక్ష నుండి లేక నరకము నుండి తప్పించడానికి, పాపిని పరిశుద్ధునిగా చేయడానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయన కేవలం నరక శిక్ష నుండి విడిపించడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు, జీవాన్ని ఇచ్చాడు. యేసు ద్వారా తప్ప రక్షణ ఎవరి ద్వారా కలగదు. యేసే మార్గము, సత్యము, జీవము. నీ ధనము, నీ ఘనము, నీ గొప్పతనం, నీ ఉన్నతమైన స్థితి పరలోక రాజ్యము చేర్చలేవు. రక్షణ పొందకపోతే ఈరోజే దేవుని మాట చేత మీరు యేసును సొంత రక్షకునిగా అంగీకరించండి. రక్షించబడిన వారు ఆయన కొరకు బ్రతకండి. దేవుడి మాటలు దీవించును గాక. చక్కటి శుభాలు అందించినటువంటి ప్రియులు దైవజనులు డి యోసేపు గారి ప్రత్యేక వందనాలు.